ఆ తల్లికి 2 కొడుకులు, 4 కుమార్తెలు, 6 పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన ఆ తల్లికి ఇప్పుడు నిలువ నీడ లేకుండా చేశారు. ఆ ఇంటి పెద్ద చాలా ఏళ్ల క్రితమే కాలం చేయటంతో కాటికి కాలు చాపిన ఆ తల్లిని చూడటానికి 2 కొడుకులకు సమయం లేదని తల్లిని ఇంటి నుంచి గంటేశారు. మమకారం మరిచి పస్తులు ఉంచారు. తిండికి గింజలు లేకపోవడంతో తన చిన్న కుమార్తె దగ్గరే ఆ వృద్ధురాలు ఆశ్రయం పొందుతోంది. ఆస్తులు పంచుకున్న కొడుకులు తల్లికి కాస్త పంచలేకపోయారు. కడుపులో పెట్టుకొని పెంచిన తల్లిని చూడలేకపోవడంతో కసాయిగా మారిన కొడుకులకు ఆ తల్లి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. కన్న తల్లిని కన్న కొడుకులే ఇంటి నుంచి గెంటివేసిన ఘటన హైదరాబాద్ మలక్పేటలో మూసారాబాగ్లో జరిగింది. బాగోగులు చూడని కుమారులు తన ఇంట్లో ఉండొద్దని తల్లి శకుంతలాబాయి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులను 2024 ఫిబ్రవరిలో ఆశ్రయించింది. తల్లి ఫిర్యాదు మేరకు ఆర్డీఓ అధికారులు 2 కుమారులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వారు ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు. కానీ నెలలు గడుస్తున్న ఇంటిని ఖాళీ చేయలేదు. సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ 3 రోజుల క్రితం బాధితురాలి కుమారులకు ఫైనల్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. తీరా గడువు ముగియటంతో 2 కుమారులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వెంటనే రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు.